ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు తన మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్ అని వెల్లడి. చంద్రబాబు వస్తున్న మీకోసం చేపట్టి 12 ఏళ్లు పూర్తి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు. జాతిపిత గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. జాతిపిత మహాత్మా 155 జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల కలెక్టరేట్ లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసిన సిబ్బంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆయన చీపురు పట్టి శుభ్రం చేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని తాను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే అమలు పరిచారన్నారు. తన మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొనే కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. ఇటీవల విజయవాడ వరదలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరపురానివన్నారు. వారి సహకారంతోనే వరద ప్రాంతాల్లో స్వచ్ఛత నెలకొల్పామన్నారు. రికార్డు స్థాయిలో వరద బాధితులకు అత్యధిక సహాయం అందించామని, వరద బాధితుల కోసం ఎందరో అపన్నహస్తం అందించారని వారిని అభినందిస్తున్నామన్నారు. గవర్నమెంట్ అరెస్ట్ చేసి నేషనల్ మూమెంట్ యొక్క గౌరవాన్ని కాపాడి దీన్ని జాతీయ జరుగుతుంది సార్. అందరి తరఫున గవర్నమెంట్ మొత్తం మంత్రి గారు కూడా తప్పనిసరిగా మీరు నేషనల్ చేశారు.
గొంతు వరకు నీళ్లున్నాయి. బోట్లేసుకొని తిరిగారు. భోజనం సరఫరా చేయలేకపోయాం, నీళ్లు ఇవ్వలేకపోయాం, కనీసం బయట వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా 5-6 లక్షల మంది నీళ్లు లేకుండా, తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి పగుళ్ళు పనిచేశాం. నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా, ఏదో రూమ్ లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు, ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా, ట్రాక్టర్లు ఉపయోగించా,
అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా, ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్లి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం. ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం. నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ. నాకంటే పోటీపడి పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఈరోజు విజయవాడలో అంటువ్యాధులు రావాల్సింది 10 రోజులు. గార్బేజ్ నీళ్లు, వరద నీళ్లు, మురిక్కాలం నీళ్లు, అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్లు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అది మానవ సేవ. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు, అందరం కూడా వెళ్ళాం. అయితే వాళ్ళ కష్టాలు నేను చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను. ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేశాం. ఇంతవరకు ఎప్పుడు కూడా 2,000, 1,000 రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు. నేను ఒకటి ఆలోచించాను, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలున్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతోనే 25,000 ఇచ్చా. 2 వీలర్స్ దెబ్బతింటే వాళ్ళకు 3,000 ఇచ్చా. ఆటోలకు 10,000 ఇచ్చా. ఇంకో పక్క 10 రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్లి సీఎం రిలీఫ్ డబ్బులు ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టం ఫలించింది, సమాజం గుర్తించింది. మామూలుగా కాదు, 440 నుంచి 50 కోట్ల రూపాయలు, అంటే 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. చాలా మంది ముందుకు వచ్చారు, ఒకే మాట చెప్పారు, ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే, ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు, మానవ జన్మే కాదు, నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు. అది బ్రహ్మాండమైన స్ఫూర్తి. నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 63 ఏళ్ల వయసులో 2012 అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురం నుండి ప్రారంభించిన వస్తున్న మీకోసం పాదయాత్ర చేపట్టి 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 12 కేజీల కేకును పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ 2012లో అరాచక పాలనతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు బాసటగా నిలిచేందుకు 63 ఏళ్ల వయసులో చంద్రబాబు తీసుకున్న చారిత్రక నిర్ణయం వస్తున్న మీకోసం అనే పాదయాత్ర కార్యక్రమం కాంగ్రెస్ పాలకుల దుర్మార్గాలతో కుప్పకూలిన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు, ప్రజా పాలనను స్థాపించాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు సుదీర్ఘమైన 2,817 కిలోమీటర్ల పాదయాత్రను 208 రోజులు నిర్వహించారన్నారు. వస్తున్న మీకోసం పాదయాత్రతో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేసి దుర్మార్గపు పాలనకు స్వస్తి చెప్పారని, చంద్రబాబు కష్టానికి ఫలితంగా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మరోసారి 2024 ఎన్నికల ముందు ఉన్న రాక్షస పాలనను సైతం చంద్రబాబు నిరంతర కృషి వల్ల ప్రజా పాలనను నేడు స్థాపించగలిగామని, భగవంతుడు చంద్రబాబుకు 100 ఏళ్లు వర్తిల్లేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ 208 రోజుల పాటు చంద్రబాబు అలుపెరగని యోధుడిలా మీకోసం పాదయాత్ర నిర్వహించడం ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయిందని తెలిపారు. 1253 గ్రామాలు, 162 మండలాలు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ వస్తున్న మీకోసం పాదయాత్రను రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పార్టీ నాయకులు రెడ్డివారి గురువారెడ్డి, పరచూరి కృష్ణ, చెన్నుపాటి గాంధీ,
హసన్ బాషా తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన స్వాతంత్ర్య సమర యోధుల జాతిపిత మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆచరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి, స్వాతంత్ర సమర యోధుల భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం జాతిపిత గాంధీ పోరాడిన తీరు, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరూ వారి పాలనను, త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింస మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ కీర్తించారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాపునిసా, డిఆర్ఓ పద్మజ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నంద్యాల పట్టణం గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కులాలు, మతాలు అన్ని పార్టీలకు అతీతంగా నేడు మహాత్మా గాంధీ జన్మదినాన్ని జరుపుకుంటున్నామన్నారు. జాతిపిత ఆదర్శాలను ఆదర్శంగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని, పౌరులందరూ కూడా స్వచ్ఛత కార్యక్రమాలలో భాగస్వాములై స్వచ్ఛ పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, వివిధ జిల్లా అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ చౌక్ లో నిలబడి గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు, అదేవిధంగా మన వైస్ చైర్మన్ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మహాత్మా గాంధీ గారికి మనమందరం ఒక కుటుంబం మంది అంతా మనందరం కూడా ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం అందరూ కూడా పోరాడారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు సేవలు అందించిన పలువురు కార్మికులను, అధికారులను మంత్రి ఫారూక్, కలెక్టర్ రాజకుమారి గనియా, డిఆర్ఓ పద్మజ సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛత పట్ల అవగాహన కలిగి ఉంటారని, పారిశుద్ధ్యం లోపం రాకుండా తమ వంతు కృషి చేయాలన్నారు. పట్టణాన్ని నందనవనంగా ఉంచేందుకు కార్మికులు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. స్వచ్ఛత సఫాయి మిత్ర ఈ కార్యక్రమాలు ఒక షెడ్యూల్ ప్రకారము అందరూ కాలకృత్యాలు తీర్చుకుని ఏ విధంగా మన షెడ్యూల్ ప్రకారం మన డ్యూటీకి వెళ్ళాలా, లేకపోతే కాకుండా ఎక్కడైతే పడేసి దాని వ్యర్థాల వల్ల మన కలుషితం స్ప్రెడ్ అవడం జరుగుతుంది. దాని విధంగా మన ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి కృష్ణవేణి గారు, మహేశ్వర రెడ్డి గారు, పాతపాడు పల్నాంపల్లి సర్పంచ్ గారు వచ్చినాము. నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ
మద్యం దుకాణాల ఉద్యోగులు ఒప్పందం గడువు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు తీయకుండా సిబ్బంది విధులను నిరాకరించారు. మద్యం దుకాణాల ఉద్యోగుల ఒప్పందం గడువు ముగియడం, కొత్త మద్యం విధానం అమలు కానుండటంతో ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను తీసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యం దుకాణాలు మూసివేతతో మద్యం దుకాణాల వద్ద మందు పాపలు బారులు తీరుతున్నారు. దీంతో మద్యం దుకాణాల సిబ్బందితో ప్రభుత్వ అధికారులు చర్యలు జరుపుతున్నారు. అండి మేము నిడమానూరు పరిధిలోని గన్నవరం వైన్ షాప్ సిబ్బందిని మాట్లాడుతున్నామండి. అయితే మేము 2019లో ఈ గవర్నమెంట్ వైన్స్ ఓపెన్ చేసిన తర్వాత సేల్స్మెన్గా, సూపర్వైజర్గా నియామకాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మేము ఉద్యోగాలు పొంది ఉన్నాం. అయితే ఉద్యోగాలు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా మా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ వచ్చినాము. కరోనా కష్ట సమయంలో కూడా మా ప్రాణాలకు తెగించి కూడా ఈ వైన్ షాపులను నడపడం అనేది జరిగింది. ప్రభుత్వ ఖజానాన్ని కాపాడడంలో మా వంతు బాధ్యతను మేము నిర్వహించి ఉన్నాము. కాబట్టి ఈ పాలసీ అయిపోయిన తర్వాత నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలసీని రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నాము అయ్యా. కానీ మేము 5 సంవత్సరాలుగా ఇక్కడ కష్టపడి ఉన్నాం. మాలో చాలామంది 35 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి గవర్నమెంట్ జాబ్ పొందలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే ఉపాధిగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా కుటుంబాలన్నీ కూడా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తామరిద్దరూ కూడా మీరు మా యందు దయ ఉంచి మా కుటుంబాలని మీరు మీ దృష్టితో మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఎటువంటి ఇతరత్ర అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో మమ్మల్ని తీసుకొని మా కుటుంబాలని మమ్మల్ని కాపాడతారని, ఆదుకుంటారని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాం. చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. మరియు అదేవిధంగా ఈ వైన్ షాపుల మీదే ఆధారపడినటువంటి 15,000 కుటుంబాలు అలాగే వాచ్మెన్ల కుటుంబాలను కూడా మీరు మీ దయతో మీ ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాము. మీ ప్రభుత్వ విధానాలకు కానీ నూతన ఎక్సైజ్ పాలసీకి కానీ మేము ఎటువంటి వ్యతిరేకము కాదు. మా బ్రతుకు తెరువుని మేము నిలబెట్టుకునే విధానంలో భాగంగా మాత్రమే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. తమరు మా యందు దయ ఉంచి మా పట్ల దయతో మీరు సహృదయంతో స్పందించి మా ఉద్యోగాలని మాకు చేకూరుస్తారని, ఇతరత్ర అవుట్సోర్సింగ్ విధానాల్లో చేకూరుస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు తన మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్ అని వెల్లడి. చంద్రబాబు వస్తున్న మీకోసం చేపట్టి 12 ఏళ్లు పూర్తి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు. జాతిపిత గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. జాతిపిత మహాత్మా 155వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల కలెక్టరేట్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సొత్తా మాది. వాయిస్ ది వర్డ్స్.